ఫస్ట్ విషయం హరీష్ రావు గారు ఇందాక అన్నది బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అవుతుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారంట. 39 ఎందుకు అన్నాడంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 39 అన్నాడు. ఆడ ప్రూఫ్స్ తో సహా కనిపిస్తుంది. మీ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. అంత దూరం ఎందుకన్నా ఇక్కడ చూడండి, ఒక వీడియో కూడా చేసినాం కాంగ్రెస్ లోకి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి. ఇక్కడ క్లియర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి పోతున్నారు. వేరే ఎవరో వద్దు, ఒక పేరు చెప్తా. దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పోయి సీఎం ని కలిసిండు, రెడీగా ఉన్నాడు కాంగ్రెస్ లోకి పోనీకి అని చెప్పేసి మొత్తం వార్త బయట నడుస్తుంది. ఎవరు ఎందుకని ఈ పేరు చెప్తున్నా అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు దుబ్బాక ఎమ్మెల్యే గారిని కత్తితో ఓడిపోడిచాడు. హరీష్ గారు ఆయన పొడవంగానే ఆ రోజు పరిగెత్తుకుంటూ పోయిండు. ఆ పరిగెత్తుడు నాకు ఇంకా గుర్తుంది, యూట్యూబ్ లో మీకు దొరుకుతుంది, ఒకసారి కొట్టి చూసుకోండి. అదే ప్రభాకర్ రెడ్డి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడ నిలబడి వైద్యం చేయించిన ప్రభాకర్ రెడ్డి, కేటీఆర్ వచ్చి చూసిన ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ వచ్చి చూసిన ప్రభాకర్ రెడ్డి, ఆ ప్రభాకర్ రెడ్డి రెడీగా ఉన్నాడు కాంగ్రెస్ లకి పోనీ. ఇంకా మీకు సిగ్గు రాకపోతే ఇక మేమేం చేయలేదు.